పదే పదే దేవుడు జ్ఞాపకం చేశాడు. ఈరోజు దేవుడు వృద్ధి చేయాలి. నువ్వు ఆయన వైపు చూడాలి. నాటేవాడి వైపు చూస్తున్నావు, నీళ్లు పోసేవాడి వైపు చూస్తున్నావు. ఈరోజు చాలామంది దైవజనులు దేవుడు అయ్యారు. దైవజనుడు వృద్ధి చేయడు, దేవుడు వృద్ధి చేస్తాడు. దైవజనుడు నీళ్ళే పోస్తాడు. ఇంకా మనం కిందకెళ్ళి చదువుతూ ఉంటే నాటువాడును నీళ్లు పోయేవాడు ఒక్కడే. నాటేవాడు ఒక్కడే, నీళ్లు పోసేది ఒక్కడే. నాటేది దైవజనుడే, నీళ్లు పోసేది దైవజనుడే, కానీ వృద్ధి చేసేది మాత్రం దేవుడు. దేవునికి స్తోత్ర. మీరు వృద్ధి పొందకపోవడానికి గల కారణం ఏంటో చెప్తున్నా విను. నాటిన దాని వైపు చూస్తున్నావు, నీళ్లు పోసిన వాడి వైపు చూస్తున్నావు, కానీ వృద్ధి చేసే దేవుడి వైపు చూడట్ల. అప్పు తీరాలి, సాయం కోసం వెళ్ళావు, ఆడెవడో డబ్బులు ఇచ్చాడు, నాటాడు. అయ్యా నువ్వు లేకపోతే నా బ్రతుకులేదయ్యా అనమాక. వృద్ధి చేసేది ఎవరు? దేవుడు. ఎవరో నీళ్లు పోశారు, ఎవరో సాయం చేశారు. పిల్ల పెళ్ళికి అవ్వచ్చు, ఉద్యోగానికి అవ్వచ్చు, వ్యాపారానికి అవ్వచ్చు. నువ్వేనయ్యా అని వెళ్ళి పొరుగు దండాలు పెట్టమాక, ఆడి కాళ్ళ మీద పడమాక. నేను వృద్ధి చేసేది దేవుడు. దేవుని వైపే చూడు. ఎందుకో ఈ కుటుంబ ఆశీర్వాదకుడి ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తున్న మాట, మీరు ఇంతవరకు నాటిన వాడి వైపు, నీళ్లు పోసేవాడి వైపు, నాటిన వాడి వైపు, నీళ్లు పోసేవాడి వైపు, ఇదే నీ పయనం, ఇదే నీ ప్రయాణం. అందుకే నీ కుటుంబం, నీ జీవితం, నీ పిల్లల బ్రతుకు ఇంకా వృద్ధి పొందకుండా ఎక్కడ వేసిన గొంగలు అక్కడే ఉంటున్నారు. అది ఇల్లైనా, వ్యాపారమైనా, పిల్ల పెళ్ళైనా, వ్యవసాయమైనా, అందుకే అక్కడక్కడే ఆగిపోయింది. ఈ రాత్రి ఎందుకో పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. నాటేది ఒకళ్ళు, నీళ్లు పోసేది ఒకళ్ళు. ఎవరు నాటినా, ఎవరు నీళ్లు పోసినా కానీ మనందరినీ వృద్ధి కలగజేసేది ఆయనే. దేవునికి స్తోత్రం. ఆయన వైపు చూద్దాం, ఆయనను ఆరాధన చేద్దాం. ఈ రాత్రి మీరందరూ కూడా దేవుని సన్నిధిలో నాటబడాలి. ఆమేన్. నాటబడ్డారుగా, దేవుని సన్నిధిలో నాటబడడానికి వచ్చారుగా. మరి నీళ్ళు ఎవరు పోయాలి? దైవజనుడు నీళ్లు పోస్తాడు. మీరు దేవుని సన్నిధికి వచ్చారు, నాటబడ్డారు, దైవజనుడు నీళ్లు పోస్తాడు. అప్పుడు తప్పక దేవుడు మీ కష్టాన్ని చూస్తాడు, మీ ప్రతిఫలాన్ని చూస్తాడు. తప్పక ఈ నెల, ఈ 11వ తారీఖు ఇది మొదలుకొని మన కుటుంబాలను దేవుడు వృద్ధి కలిగించునుగాక. ఆమేన్.